నువ్వు మామిడి పండు తిను, టెంకలు లెక్క పెట్టుకు. మరి రా, నాతో గుడికి రా. సరే, నేను వస్తాను నీతో గుడికి. ఒక షరతు మీద. రూహి మనతో వస్తుంది. మీరే చెప్పారు కదా ఇంత మంచి రోజు అని, కాబట్టి గుడికి వెళ్తున్నాం కదా, ఆశీర్వాదం రూహికి కూడా దొరకాలి కదా. జూహీ కోసం ఈ దరిద్రాన్ని కూడా తీసుకువెళ్ళాల్సి వస్తుంది. నేను ఒంటరిగా బోర్ ఫీల్ అవుతాను, మీకు తెలుసు కదా. తను వస్తుంది. సరే సరే, తను రాని గుడికెళ్దాం. కానీ నువ్వు ఈ జుంకిలు తీసేయి, లేదంటే మళ్ళీ పోగొట్టుకుంటావు. సరే నానమ్మ. అరే ఉంచనివ్వండి, పోగొట్టుకోదు. మరియు తనకి జుంకీలు ప్రాణం కంటే ఎక్కువ. ఇప్పుడు ఎంత ముద్దుగా ఉందో రూహి. ఒకవేళ గోయన్కాల రూహి ఈ ఇయర్ రింగ్స్ వేసుకోవడం చూస్తే అప్పుడు నా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. కానీ జూహీని తీసుకువెళ్ళడానికి నేను ఈ రిస్క్ తీసుకోవాల్సిందే. తను కూడా వస్తుంది మనతో. కానీ నాదొక షరతుంది. గుళ్ళో పూజ కోసం నేను జూహీ మాత్రమే వెళ్తాము. మా పూజ పూర్తయ్యాక రూహి నువ్వు వెళ్తావు పూజకి. నీ ఈ జుంకీలను నీ జుట్టుతో దాచుకో. గుడిలో ఎవరైనా నీ ఈ జుంకీలను లాగేస్తే లేనిపోని సమస్య వస్తుంది. అర్థమైందా? నాకు దేని గురించి ఎలాంటి వాదన వద్దు. సరే నానమ్మ, మీ పూజ తర్వాతే నేను పూజ చేస్తాను. నీకు 5 నిమిషాల సమయం ఉంది, త్వరగా తయారవ్వు. మరి జూహీ నువ్వు నీ బట్టలు మార్చుకో, సల్వార్ సూట్ వేసుకుని వెళ్తావు. గుడికి వెళ్ళాలి మనం. 5 నిమిషాలు ఉంది నీ దగ్గర, త్వరగా బట్టలు మార్చుకో. జూహీ గోయల్ ఇప్పుడు నేను నా జూహీ రాత మార్చి తీరుతాను. తనను పెద్ద ఇంటి కోడలిగా అవ్వకుండా ఎవరూ ఆపలేరు. తను గోయన్కాల పెద్ద కోడలవుతుంది. నా ముఖం ఏంటి ఇలా అయింది? ఈ పరుగులాటలో పడి నా ముఖం అంతా వాడిపోయింది. ఒక పని చేస్తాను, వెళ్ళి కాళ్ళు ముఖం కడుక్కుంటాను, మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాను. ఇది నానమ్మ గారి బుర్రలో ఏం నడుస్తుంది? అప్పట్లో నేనేమనలేదు. నానమ్మ గారు నా పర్సులోంచి డబ్బులు దొంగిలించినప్పుడు, లేదంటే ఏవో ఒక నెపాలు వేసి ఏదో ఒక సాకు చెప్పి నా మీదే నింద వేసేవారు. కానీ ఇప్పుడు నానమ్మ గారు ఏమైతే చేయాలనుకుంటున్నారో నేను దాన్ని రివర్స్ చేస్తాను. ఈవిడ మా అమ్మ ఇచ్చిన డబ్బులు దొంగిలించింది. ఇప్పుడు నేను చూపిస్తాను, ఈవిడ పని మొత్తం పాడు చేసి తీరుతాను.
మేమిద్దరం గుడికి వెళ్ళొస్తాం. నువ్వు ఇక్కడే కార్లో ఉండు, తర్వాత నువ్వు వెళ్ళు. సరే నానమ్మ. సరేనా? కానీ నానమ్మ తను మనతో వస్తే అందులో ప్రాబ్లం ఏముంది? జూహి, పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నేను తర్వాత వస్తాను. అయినా ఎప్పుడు నాన్నమ్మ మాటనే ఇలా ప్రశ్నించడం మంచిది కాదు. నువ్వు వెళ్ళు. ఓహో, రా, త్వరగా రా, తుఫాన్ రాబోతోంది. త్వరగా పద, దర్శనం చేసుకుని వద్దాం. ఇదిగో హారతి పళ్ళని తీసుకో, వెళ్ళి హారతి ఇవ్వు. నానమ్మ, నేనా? నాకు హారతి పాట కూడా గుర్తులేదు. నేనెలా ఇస్తాను? హారతి పళ్ళాన్ని తిప్పగలవుగా, అదే చేయి. మీరు రావట్లేదా? అరే, నేను కొబ్బరికాయ తీసుకుని వస్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఈ లోపు హారతి ఇవ్వు, వెళ్ళు. సీమా ఎక్కడా? నీ వెనకాలే. నా నా తీసుకో. నీకు తెలుసు ఏం చెయ్యాలో. వెళ్ళు, జాతకం ఇచ్చాను కదా. ఇవిగో నీ ఫీజు. కానీ నా పని జరగాలి. ఒకవేళ నా జూహీ సంబంధం ఈ ఇంట్లో కుదరకపోతే గనక వడ్డీతో సహా నీ దగ్గర డబ్బులు వెనక్కి తీసుకుంటా. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. నిజంగానా? జై మాతా రాణి. देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफलदे जय शुंभरि शुंभकपालधरे प्रणमामि तु देवी नराति हरे जय भगवति देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफलदे जय లతిక, ఫోన్. ఖచ్చితంగా సినిమా గురించి అడుగుతుంది. देवी नराति हरे. అమ్మా, బయట తుఫాను చాలా తీవ్రంగా మారుతుంది. మనం వెళ్ళాలి. అన్నయ్యకు డ్రైవింగ్ కి ఇబ్బంది అవుతుంది. బాబు, ఇంకొద్దిసేపు. ఏ పని కోసం వచ్చామో అది కానిద్దామా? పంతులు గారికి నాహర్ జాతకం చూపిద్దాం, తర్వాత వెళ్దాం. ఇంత గట్టిగా గాలి వీస్తోంది. నానమ్మ జూహి ఇంకా రాలేదు. నేను దర్శనం చేసుకోలేదు. లోపలికి వెళ్ళా? వద్దు వద్దు, నానమ్మ కోపడతారేమో. ఏం చేయాలి? పంతులు గారు నమస్తే. నమస్తే, చెప్పండమ్మా. పంతులు గారు, మేము మా అబ్బాయి నాహర్ కోసం ఒక మంచి సంబంధం చూస్తున్నాం. మీ దృష్టిలో ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి. ఇదిగోండి మా అబ్బాయి నాహర్ జాతకం. ఇప్పుడే ఎవరో వాళ్ళ అమ్మాయి జాతకం మా దగ్గర వదిలి వెళ్ళారు. వాళ్ళది పరువు గల కుటుంబం. వావమ్మా, అద్భుతం. మనకు వదిన ఇప్పుడే దొరికేస్తుంది. పంతులు గారు, జాతకాలు సరి చూడండి. సరే, ఇప్పుడే కలుపుతాను. ఇదిగో. ఇంత సమయం అయింది, ఇంకెంతసేపు? దేవుడి పేరు మీద ఏదైనా ఇవ్వండి బాబు. దేవుడు మీ జీవితంలో ఆనందాలన్నీ నీకే ఇవ్వాలి.
దేవుడు ఆనందాలు ఇవ్వాలి, ఆయన బాధను సృష్టించేవాడు కాదు. ఎనీవేస్, థ్యాంక్ యూ. మీ జీవితంలో ఉన్న బాధలను, కష్టాలన్నింటినీ ఆ దేవుడు దూరం చేయాలి బాబు. హలో, ఏంటి? హలో, ఒక్క నిమిషం ఆగు, పక్కకు వస్తాను. ఆ మీటింగ్ రేపు చేద్దాం, సరేనా? ఓకే. ఐఎమ్ బిజీ నౌ. ఓకే. ఓ కాళీ మాత, చాలా ఆశతో నీ గడప వద్దకు వచ్చాను. నా జూహీ సంబంధం ఈ పెద్ద కుటుంబంలో కుదిరేలా చూడు తల్లి. చాలా మంచి పొంతన. అబ్బాయిలోని లోపాలను అమ్మాయి పూరిస్తుంది, అమ్మాయిలో లోపాలు ఉంటే అబ్బాయి పూరిస్తాడు. వీళ్ళిద్దరూ కలిస్తే పర్ఫెక్ట్ జోడీ అవుతారు. నేను మధ్యవర్తిని మాత్రమే. ఈ జాతకాలను సాక్షాత్తు ఆ దేవుడే కలిపాడు. నాకు తెలుసు ఇదే అవుతుందని. జై మాత. ఇట్ మీన్స్ బెటర్ హాఫ్. వావ్, చాలా సంతోషం. పంతులు గారు, ఆ అమ్మాయి ఎవరు? నా జాతకం చూడొచ్చా? ఇదిగోండి. ఏది జరగాలో ఆ కాళీ మాత దయ. సోనీ గారి ముఖంలో సంతోషం చూస్తుంటే వీళ్ళకే మన జూహీ బాగా నచ్చిందని అర్థమవుతోంది. ఓ మాతారాణి, నువ్వు నా కోరిక విన్నావు. మన జూహీ సంబంధం ఇంత పెద్ద ఇంట్లో కుదరబోతోంది. ఇక నేను వెళ్తాను. వీళ్ళకి నా మీద అనుమానం రాకముందే, వీళ్ళు నన్ను చూడకముందే. మేడం, మీ నానమ్మ గారు ఎప్పుడు వస్తారు? తుఫాను తీవ్రం అవుతుంది, కారు నడపడం కష్టం అవుతుంది. అన్నా, ఒక 2 నిమిషాలు అంతే. పదండి, పెద్ద తుఫాను రాబోతుంది. నానమ్మని జూహిని తేవాలి.
జూహీ 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 నానమ్మ థ్యాంక్ గాడ్ దొరికారు. నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. నేను నిన్నే వెతుకుతున్నాను. రా రా. నానమ్మ పూజ మిగిలిపోయింది. చూడట్లేదా ఎంత గట్టిగా గాలి తుఫాన్ వస్తుందో? పూజ తర్వాత చేసుకుందాం. పద 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 పద. మీరు బానే ఉన్నారు కదా? చేతికర్ర నెమ్మదిగా. థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్. మీరు నాహర్ బాబు, ఈ జుంకీలు ఎవరివి? నీ చేతికి గాయం ఎలా? ఆ రోజు మీ నాన్నగారిని కాపాడుతున్నప్పుడు తగిలింది. నిన్న మీరే మా నాన్నగారి ప్రాణాలు కాపాడారా? అవును, ఇదే కాపాడింది. అయినా మీ చెయ్యి ఎలా ఉంది? మీ చేతికి గాయమైందని నాన్నగారు చెప్తున్నారు. ఎలాంటి గాయం? నిన్న గాయమైంది. రాత్రి నేను పసుపు పూత రాశాను కదా, ఆ గాయం గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు బానే ఉంది. దేవుడా, ఈ రోహి ఎక్కడికి వెళ్ళింది? మీ కోసం వెళ్ళింది కదా. మా కోసం వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది తను? ఎక్కడ సోనీ ఫ్యామిలీకి ఎదురుపడుతుందో ఏమో. నానమ్మ మీరు వెళ్ళి కూర్చోండి, నేను రూమిని వెతికి తీసుకొస్తాను. నువ్వు త్వరగా రా, త్వరగా రా. అరే, నార్ ఎక్కడుండిపోయాడు? మీరు వెళ్ళండి, నేను అన్నయ్య కలిసి వస్తా. మీరు కాల్లో కూర్చోండి. పదండి, రండి త్వరగా. నేను వెళ్తాను. థ్యాంక్ యూ నా జుంకిని భద్రపరిచినందుకు. ఇది మా అమ్మకి ఇష్టమైన ఇయర్ రింగ్, నా మనసుకు దగ్గరైనది. అందుకే నేను వెళ్తాను. మీరు కూడా ఇంటికి వెళ్ళండి. బహుశా చాలా పెద్ద వర్షం రాబోతుంది. మరి తుఫాన్ కూడా బాగా ఉంది. ఓకే, బాయ్. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. నువ్వా? దేవుడు కళ్ళు ఇచ్చాడు, చూసుకుని నడవలేకపోయారా? దేవుడు నా కళ్ళు చేతికి నీకు కూడా గాయం ఇచ్చాడు, చేశావు. చూసుకుని నువ్వు నరవచ్చు కదా. ఓ, ఒకవైపు నువ్వు నాకు సారీ చెప్పాలి, పైగా నాతో గొడవ పడుతున్నావా? సారీ ఎందుకు చెప్పాలి? ఈ తుఫాను కంటే ఎక్కువగా నువ్వే గర్జిస్తున్నావు. తప్పు నీది కూడా ఉంది, సరేనా? నేను గర్జిస్తున్నానా? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఎక్కడ పని పాడు చేస్తుందో. ఓహో, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నా తప్పు అవును, నీ తప్పే ఉంది. సారీ సార్, సరే సరే. పద, ఇక్కడ నుంచి గొడవ పడొద్దు. గొడవ పడుతున్నావు, నష్టం వస్తుంది. వెళ్ళు, చూసుకుంటాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. త్వరగా పద.
ఎక్కడున్నావు? నానమ్మ నేను చుప్ చుప్, పనికి మాలిన మాటలు ఆపు. త్వరగా కార్లో కూర్చో. సరే నానమ్మ. పెద్ద తుఫాన్ వస్తోంది, త్వరగా పదండి. వెళ్ళు. ఏయ్, నా మనవరాలు, నా మనవరాలు, నా చిట్టి తల్లి, నువ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు నా ప్రాణమా. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నానమ్మ ఏమైంది మీకు? దేనికి ఆనందం? నానమ్మ నీళ్ళు. నానమ్మ గుడి నుంచి వచ్చినప్పటి నుండి ఆవిడ ముఖంలో నవ్వు తగ్గట్లేదు. నా నవ్వుకు దిష్టి పెట్టకు నువ్వు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ సంతోషానికి కారణం మీకు తెలిసిపోతుంది. ప్రతీక్ వాడ నాన్న చాలా త్వరలో. నేను నీకు ఒకటే చెప్తాను, ఈ ఇంటి రాత మారబోతోంది. థ్యాంక్ యూ. ఏంటి గోయల్ గారి మనవరాలతో మన నాహర్ జాతకం కలిసిందా? అవునండి. మీకు తెలుసా, పంతులు గారు జాతకం చూసి ఆశ్చర్యపోయారు, పొగిడారు. ఈ జంటను ఆ దేవుడే కలిపినట్టుందని అన్నారు. అమ్మా, వాళ్ళ ఏ మనవరాలతో కుదిరింది? వాళ్ళకిద్దరు మనవరాలు కదా. రూహిత్